హంస పరమేశ్వరుని రండి అందరూ కూడా మనకిచ్చిన దేవుడి యొక్క అద్భుతమైన మరి చిత్తాన్ని తెలియపరిచే బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని చూద్దాం. तो हम सबको परमेश्वर के द्वारा जो वचन सुनने के लिए हम आज के दिन पवित्र बाइबल को खोलते हैं. అందరూ కూడా రెండవ దిన వృత్తాంతాలు दूसरा इतिहास 26వ అధ్యాయంలోని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 26 अध्याय में कुछ चीजों का हम ध्यान करेंगे. బైబిల్లో రాయబడిన ప్రతి విషయం కూడా बाइबल में लिखी हुई हर एक विषय లేక ఏదైతే సంఘటన జరిగిందో దాని విషయమైనా కానీ तो जो भी यहाँ पे घटनाएं घटी हैं उन सब के विषय में भी हो రాయబడింది అంటే लिखा हुआ है तो మనం అందరం నేర్చుకోవటం కోసమే అని జ్ఞాపకం ఉంచుకోవాలి. तो हम सबको सीखना है. उन चीजों से हमें ये याद रखना चाहिए. కేవలం వాళ్ళ గురించో లేక ఆ సంఘటన గురించో తెలుసుకోవాలన్నది మాత్రం ఆలోచన ఉండకూడదు కానీ बस उन जो घटना घटी है केवल उनके बारे में पता करना है करके नहीं, దాని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మనకు నేర్పాలనుకుంటున్నాడు అన్నది మనం గమనించాలి. तो उसके द्वारा उन घटनाओं के द्वारा पवित्र आत्मा हमें क्या सिखाना चाहता है वो हमें सीखना है. దేవుడు తన చిత్తాన్ని మనుషులందరి ఎదుట బయలుపరుస్తూనే వస్తున్నాడు. तो परमेश्वर अपने लोगों के लिए जो उनकी इच्छा है वो दिखा रहे हैं हर समय. మనం యాకోబు పత్రిక గనుక చూసినట్లయితే अगर हम याकूब की पत्रिका को देखेंगे तो 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే चौथे अध्याय का 6वां वचन देखेंगे तो అక్కడ దేవుని కృప ఎవరు పొందుకుంటారు అనేది రాయబడి ఉంది. तो यहाँ पे लिखा गया है याकूब पे परमेश्वर की कृपा किसके लिए लिखी गई है करके बताया गया है. దేవుడు ఎవరికి వ్యతిరేకంగా ఉంటాడో రాయబడి ఉంది. और परमेश्वर किसके विरुद्ध में रहता है ये भी लिखा गया है. చదువుదాం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. तो पढ़ते हैं याकूब की पत्रिका चौथे अध्याय का 6वां वचन. అక్కడ 2వ లైన్లో చూస్తే దేవుడు అహంకారుని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. तो यहाँ दूसरी लाइन में लिखा गया है परमेश्वर अभिमानियों का विरोध करता है पर दीनों पर अनुग्रह करता है. అది ఇక్కడ మాత్రమే కాదు అని ये यहाँ तक के लिए ही नहीं లేఖనము చెప్పుచున్నది ఈ మాట అని తెలియపరుస్తున్నాడు. लेखों में लिखा गया है. అంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడట. तो जहाँ पे परमेश्वर जो है अभिमानियों का विरोध करता है. మనం సరళమైన భాషలో చెప్పుకోవాలంటే तो हम सरल भाषाओं में अगर बात करेंगे तो గర్వంగా ఉన్న వారిని దేవుడు ఎదిరిస్తాడు ఎదుర్కొంటాడు అనేది అర్థమవుతుంది. जो गर्व से दिखाते हैं उनका विरोध करता है परमेश्वर बताते हैं. అంటే మనిషిలో సహజంగానే ఈ అనేక పాప లక్షణాలు ఉండగా అందులో గర్వం అనేది ఒక లక్షణం. तो मनुष्यों के अंदर बहुत सी तरह के पाप है. उसमें जो एक पाप है वो है ईगो मतलब गर्व, अपने आप में घमंड करना. కాబట్టి గర్వం అనేది ఉండకూడదు. इसलिए जो घमंड है अपने अंदर नहीं होनी चाहिए. గర్వం ఉండటం వల్ల ఎంత భయంకరమైన దేవుని దండన మన మీదకు వస్తుందో అనేది మనం అర్థం చేసుకోవాలి. अगर घमंड हमारे अंदर रहेगा तो परमेश्वर का प्रकोप किस तरह से हमारे ऊपर आएगा वो हम चीजों का ध्यान करते हैं. అసలు మనం సహజంగా గ్రహించాలి అంటే सहज रूप में हमें अगर ग्रहण करना है तो దేవుని బిడ్డలు అనబడే వారిని जो परमेश्वर की संतान है जिन्हें कहते हैं వారిని ఏ విధమ చేతనైనా దేవునికి దూరం చేయాలని किसी भी तरह क्यों ना हो उन्हें परमेश्वर से दूर करना है. లేక వాళ్ళకి ఏదైనా నాశనము కలిగించాలని नहीं उनके जिंदगी में बहुत से नाश हो जाए. అందుకని సాతానుడు ఒక సాధనంగా ఈ యొక్క గర్వం అనే లక్షణాన్ని మనలో పెడుతూ ఉంటాడు. तो सातान जो है बहुत तरह के चीजों के साथ साथ घमंड भी हमारे अंदर डाल देता है. ఎప్పుడు మనిషికి గర్వం వస్తుంది? जब पर इंसान को कब घमंड आता है? ఎక్కువ డబ్బులుంటే గర్వం రావచ్చు. अगर ज्यादा धन हो तो घमंड आ सकता है. లేక మంచి అధికారంలో ఉంటే కూడా గర్వం రావచ్చు. बहुत अच्छी पोजीशन में हो, अधिकारी हो तो एक घमंड आ जाता है. లేక మంచి అందరికంటే మించిన బలం ఉంటే మనకు గర్వం రావచ్చు. सबसे ज्यादा बल हो तो हमें घमंड आता है. లేక అందరికంటే మించిన జ్ఞానం ఉంది అంటే కూడా మనం గర్విస్తూ ఉంటాం. सबसे ज्यादा हमारे पास ही ज्ञान है तो हम घमंड करते हैं. ఏదైనా మంచి కీర్తి అంటే మంచి పేరు మనకి ఉంది అంటే దాన్ని బట్టి కూడా మనం గర్విస్తూ ఉంటాం. सब लोगों के बीच में हमारा बहुत अच्छा नाम है तो उसमें हम घमंड करते हैं. అయితే ఎవరెవరైతే గర్విస్తా ఉన్నారో तो जो अगर घमंड करता है అంటే ఆ గర్వానికి కారణం ఏదైనా కావచ్చు. तो उस घमंड का कारण कुछ भी हो सकता है. కానీ వాక్యం ఏం చెప్తుందంటే तो वचन क्या कहता है? ఒకవేళ మనం అతిశయపడాలి లేక గర్వించాలి అంటే अगर हमें घमंड करना है और किसी चीज को लेके हमें अपने आप को दिखाना है तो కేవలం భూమి మీద కృప చూపుచున్న దేవుని బట్టే గర్వించమని చెప్తుంది గాని
तो ये धरती को देखते हुए परमेश्वर के ऊपर हमें घमंड करना है। ఈ భూమి మీద కృప చూపుచున్న దేవుణ్ణి బట్టి तो ये जो सांसारिक लोग सांसारिक रूप से दिखाते हुए जो हमारे ऊपर दीनता रखता है परमेश्वर, इसलिए हमें घमंड करना है। చూడండి ఇర్మియా గ్రంథము तो देखिए इर्मिया 29వ అధ్యాయము 9वां अध्याय 24వ వచనం చూస్తే 24 में देखेंगे तो 24వ వచనంలో ఏమంటున్నాడంటే 24 में क्या कहता है कि అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే ఆయన పరిశీలనగా తెలుసుకొనటను బట్టి అతిశయించాలి అంటున్నాడు। परंतु जो घमंड करे वह इसी बात पर घमंड करे कि वह मुझे जानता और समझता है कि मैं ही वह यहोवा हूँ जो पृथ्वी पर करुणा न्याय और धर्म के काम करता है, क्योंकि मैं इन्हीं बातों से प्रसन्न रहता हूँ। అంటే ఎవరిని దేనిని బట్టి మనం గర్వించవచ్చంట? तो हमें किस चीज को देख के घमंड करना चाहिए? దేవుణ్ణి బట్టి గర్వించాలి। परमेश्वर को देख के घमंड करना है। దేవుణ్ణి బట్టి ఎందుకు అంటే परमेश्वर को देख के क्यों? ఆ దేవుడు మాత్రమే భూమి మీద కృప చూపించుచు वही एक परमेश्वर यहोवा है जो पृथ्वी पर कृपा दिखाता है, करुणा दिखाता है। కృప అంటే ఏంటో మనకు తెలుసు కదా। करुणा मतलब क्या है हमें पता है మనం ना? దేనికి యోగ్యులం కామో దానికి యోగ్యులుగా చేయబడటాన్ని కృప అంటారు। जिसके योग्य हम नहीं हैं उस योग्य हमें बनाया, इसलिए हमारे पर करुणा है। అంటే మనం పాపులమే, हम पापी हैं, కానీ తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభును మన కోసం అనుగ్రహించుట చేత तो अपने इकलौते पुत्र यीशु मसीह को हमारे लिए दे दिया। ఆయన కృప చూపి ఆయన రక్తం వలన మనల్ని పరిశుద్ధులుగా చేశాడు। उन्होंने हमारे पर करुणा करी और उनके लहू के द्वारा हमें पवित्र किया। అందుకే అంటున్నాడు భూమి మీద కృప చూపుచు इसलिए कहता है कि पृथ्वी के ऊपर करुणा दिखाते हुए నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని न्याय और धर्म का काम करने वाला यहोवा मैं ही हूँ గ్రహించి ये ग्रहण किया। నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే मुझे अच्छे से समझते हुए అతిశయింపవలెను। प्रसन्न होता हूँ। అంటే దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకున్నాము అంటే అది ఒక్కటి మాత్రమే మనం గర్వించదగ్గ విషయం। तो हमारे लिए घमंड का कारण क्या होना चाहिए कि हमने भी परमेश्वर को अच्छे तरह से जान लिया और समझे, यही हमारा घमंड होना चाहिए। దేవుని చిత్తం ఏంటో మనకు తెలిసి ఉండాలి। परमेश्वर की इच्छा क्या है हमें जानना దేవుని चाहिए। ఉద్దేశం మనకు తెలిసి ఉండాలి। तो परमेश्वर का उद्देश्य क्या है हमें पता चलना चाहिए। ఆయన కోరుకునేది ఏంటో కూడా మనకు అర్థమై ఉండాలి। वो क्या चाहते हैं वो भी हमें समझना चाहिए। అలాంటి దేవుని మనం పరిశీలించి గ్రహించిన వారిమై ఉండాలి। तो ऐसे परमेश्वर को हम जानकर हमें समझना चाहिए। అంటే మనం గ్రహించుకునే వారిగా అన్వయించుకునే వారిగా ఉండాలి। मतलब हमें ग्रहण कर लेना चाहिए, स्वीकार कर लेना चाहिए। అంటే ఆయన మనకు ప్రభు అనగా ఆయన యొక్క ప్రతి చిత్తానికి లోబడే వారిగా ఉండాలి। तो वो हमारे परमेश्वर यहोवा है, उनकी हर एक इच्छा को हमें उनके अधीन रह जाना चाहिए, उनके सामने झुक जाना चाहिए। ఆయన చెప్పాలనుకుంటుంది ఏంటంటే वो क्या बताना चाहते हैं कि ఆయన ఏమై ఉన్నాడు అన్నది మనకి ఎంతగా అర్థమైందో वो क्या हो गए ये हमें किस तरह से समझ में आया है कि అంతగా మనం లోబడి ఉన్నప్పుడు అందును బట్టి మాత్రమే అతిశయించాలి। तो उसी चीज को लेके हमें घमंड करना चाहिए कि हम कितना उसके सामने झुके हैं। అయితే मतलब ఇక అది కాక ఏ విషయంలో గర్వించినా కానీ उसके अलावा हम किसी भी चीज में घमंड करेंगे तो ఒకవేళ నేను మంచిగా పాడగలిగి గర్వించినా अगर मैं बहुत अच्छे से गाते हुए घमंड करती हूँ, లేక మంచిగా ప్రసంగించగలిగి గర్వించినా बहुत से अच्छे से उपदेश दे रही हूँ उसका घमंड करूँ तो, లేక మంచిగా వాక్యం గుర్తుంచుకోగలిగి అతిశయించినా अच्छे से बाइबल के वचनों को याद रख रही हूँ उसमें घमंड करूँ तो, లేక ప్రభు పని కోసం నడువంచి నేను శ్రమపడినా अगर परमेश्वर के कामों के लिए मैं ज्यादा अपने आप को पूरा काम करके वो सारे कार्य कर रही हूँ उसके लिए घमंड करूँ तो, దేవుని కోసం నా శరీరం అంతా అప్పచెప్పినా గాని परमेश्वर के लिए मैं अपने पूरे शरीर को सौंप दूँ तो, ఏ విషయంలోనైనా సరే किसी भी विषय में क्यों ना हो, ఎందుకంటే మనం ధనం బట్టి అతిశయించే స్థితిలో లేము ఇప్పుడు, तो हम घमंड को धन को देखकर हम घमंड नहीं करते हैं। లేక మన బలాన్ని బట్టి కూడా మన ఆరోగ్యాన్ని బట్టి కూడా అతిశయించే పరిస్థితుల్లో లేము। हमें अपने तबीयत को देख के या अपनी ताकत को देख के इस चीज को घमंड करने के उसमें नहीं है। ఎవరైనా మనల్ని ఉబ్బిస్తే మనం ఉబ్బిపోయే స్థితిలో లేము। कोई हमें बढ़ावा देता है ऊपर मतलब हमारा तारीफ करता है तो उस स्थिति में हम घमंड नहीं करते हैं। మనం ఒక సహజంగా మా క్రైస్తవులమి విశ్వాసులకు ఉండే మరి గర్వించదగ్గ విషయాలు ఏంటంటే खासकर से रूप से हम जो विश्वासी हैं, ईसाई लोग हैं, तो हमें किस चीज में घमंड रहना चाहिए। మనం దేవునిలో దేవుని పనిలో దేవుని చిత్తములో దేని కోసమన్నా ఉపయోగించబడుతున్నప్పుడు
हम परमेश्वर के कार्य में परमेश्वर के लिए हम किसी भी चीज में हम अगर काम कर रहे हैं तो అందులో సహజంగా మనకు గర్వం అనేది వచ్చేస్తా ఉంటది. सहज रूप से हमारे अंदर एक घमंड आ जाता है. దానికి కారణం ఏమిటి అంటే उसका कारण क्या है कि నిలబడ్డ వాళ్ళని ఎలానైనా పడగొట్టాలి అనేది సాతాను యొక్క ఆలోచన. जो परमेश्वर के कार्यों में खड़ा है कैसे तैसे उसे उस कामों से दूर करने करके शैतान अपना कार्य करता ఎందుకంటే रहता है. మనలో గర్వం వచ్చిందనుకో దేవుని క్రోధం మన మీదకి వచ్చేస్తది. क्योंकि हमारे अंदर घमंड आ गए तो हमारे अंदर एक क्रोध की चीज भी आ जाती है. దేవుని కోపం మన మీదకి వస్తది. परमेश्वर का प्रकोप भी हमारे ऊपर होता है. మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలకు బదులుగా శాపాలు వచ్చేస్తూ ఉంటాయి. जो हमें आशीर्वाद मिलने चाहिए उसके बदले में हमारे लिए श्राप बनने लग जाते हैं. ఇలాగూ బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు మనం చూస్తాం గర్వించి దేవుని క్రోధానికి గురైన వారిని. तो ऐसे हम बाइबल में बहुत से व्यक्तियों को देखते हैं जो परमेश्वर ने ऊपर दया की उनके कार्यों की वजह से उनके ऊपर प्रकोप आया. అంటే దేవుని ఎదుట వాళ్ళు గర్వించి परमेश्वर के सामने उन्होंने परमेश्वर के कार्यों में उन्होंने घमंड किया దేవుని క్రోధానికి గురి అయిన వారు. तो परमेश्वर के प्रकोप से उन्होंने वो चले. ఎందుకంటే దేవుడు బలవంతుడు, क्योंकि परमेश्वर बहुत बलवान है. దేవుడు ఏదైనా చేయగలిగిన సర్వశక్తిమంతుడు. तो परमेश्वर कुछ भी करने वाला एक शक्तिशाली परमेश्वर है. అనేక సందర్భాల్లో ఇలా గర్వించిన వారిని దేవుడు ఏ విధంగా మొత్తాడు అనేది మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. तो बहुत से विषयों में लोग बाइबल में बहुत से लोगों ने घमंड किया उनको उनके साथ कैसे कैसे हुआ हमने बाइबल में देख सकते हैं. ఇక్కడ రెండవ దినవృత్తాంతములు तो यहाँ पे दूसरा इतिहास 26వ అధ్యాయము 6वां अध्याय 26వ అధ్యాయము 26 अध्याय మనం చూస్తే ఇక్కడ ఒక రాజు మన దృష్టికి వస్తున్నాడు. तो अगर हम यहाँ पे देखेंगे यहाँ पे हमारे सामने एक राजा सामने आता है. ఈయన యూదుల రాజు ఉజ్జియా. ये यहूदियों का राजा है उजिया. ఈయన మనం ఈ యొక్క 26వ అధ్యాయం చూసినట్లయితే अगर हम दूसरे इतिहास के 26 अध्याय में देखेंगे तो 3వ వచనంలో చూస్తున్నాడు. ఇతను ఏళ్ళ ఆరంభించినప్పుడు 16 సంవత్సరాల వాడంట. जब उन्होंने राज्य करना स्टार्ट किया उजिया ने तो वो 16 वर्ष के थे. అయితే ఈయన 4వ వచనంలో చూస్తే యెహోవా దృష్టికి చాలా యథార్థంగా ప్రవర్తించాడట. तो चौथे वचन में देखेंगे तो परमेश्वर यहोवा के सामने बहुत अच्छे से उन्होंने कार्य किए. పైన ఈయన విశ్వాసం ఉంచిన దినాలు ఎంత గొప్ప దినాల్లో కూడా ఇక్కడ 5వ వచనంలో రాస్తున్నాడు. तो यह 5वें वचन में दिखाया गया है कि उनका विश्वास में परमेश्वर के लिए उन्होंने कितना खोज किया करके दिखाया गया है. అంటే ఎంత అద్భుతమైన దినాలు, ఎంత భయంకరమైన దినాల్లో ఈయన ఆ ఉజ్జియా రాజు దేవుని యందు విశ్వాసం ఉంచాడు అనేది అక్కడ మనకు అర్థమవుతుంది. तो यहाँ पे हमें समझ में आता है कितने भयानक दिन थे. उस समय में भी परमेश्वर के कार्यों में ही खोज में लगे रहते हमें पता चलता है. ఇక్కడ ఏమంటున్నాడంటే यहाँ पे क्या कहते हैं 5వ వచనములో 5वें वचन में దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. यहाँ पे दूसरे इतिहास के 26 में 5वें वचन में लिखा गया है जकरिया के दिनों में जो परमेश्वर के दर्शन के विषय समझ रखता था वह परमेश्वर की खोज में लगा रहता था और जब तक वह यहोवा की खोज में लगा रहा तब तक परमेश्वर ने उसको सफलता दी. అంటే ఈ జకరియా దినాలు ఎప్పుడువి? तो जकरिया के दिन कब के हैं? చూడండి 24వ అధ్యాయము ఇదే రెండవ దిన వృత్తాంతాల్లో. तो देखिए इसी पुस्तक के दूसरे इतिहास के 24 अध्याय में ఇక్కడ 20వ వచనం నుండి చూస్తే 20 నుంచి 22 వరకు 24 अध्याय के 26 से लेकर 20 నుండి 22 వరకు చూస్తే 20 से लेकर 22 तक देखेंगे तो ఇక్కడ చూస్తే అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకరియా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి మీరు ఎందుకు యెహోవా ఆజ్ఞ మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్లు రువ్వి అతని చావగొట్టిరి. ఈ ప్రకారం రాజు అయిన యోవాషు జకరియా కుమారు తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మర్చిపోయిన వాడై అతని కుమారును చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీని దృష్టించి దీనిని విచారణకు తెచ్చునుగాక అనెను. तो यहाँ पे देखिए दूसरे इतिहास के पुस्तक में 24 अध्याय के 20 से लेकर 22 तक देखिए. तब परमेश्वर का आत्मा यहोयादा याजक के पुत्र या जकरिया में समा गया और वह ऊंचे स्थान पर खड़ा होकर लोगों से कहने लगा परमेश्वर यो कहता है कि तुम यहोवा की आज्ञाओं को क्यों टालते हो? ऐसा करके तुम्हारा भला नहीं हो सकता. देखो तुमने तो यहोवा को त्याग दिया है, इस कारण उसने भी तुमको त्याग दिया. तब लोगों ने उसके विरुद्ध द्रोह की
करके राजा की आज्ञा से यहोवा के भवन के आंगन में उस पर पथराव किया। यो राजा योआश ने वह प्रीति भूलकर जो यहोयादा ने उससे की थी उसके पुत्र को घात किया। मरते समय उसने कहा, यहोवा इस पर दृष्टि करके इसका लेखा ले। అంటే ఇక్కడ జకర్యా మరి ప్రవచించినప్పుడు అంటే వారు చేస్తున్న మరి చెడ్డ కార్యాల గురించి వాళ్ళని గద్దించినప్పుడు तो जब जकरिया ने यहाँ देखा कि लोग जो गलत काम कर रहे हैं उनके लिए जब उनको सावधान करने की कोशिश करी అప్పుడు వాళ్ళందరూ కలిసి కూడా అదేకు మీరు దేవుని ఆజ్ఞలు మీరి ఉన్నారు, तो उन सबको बोला कि तुम परमेश्वर की आज्ञाओं से भटक रहे हो, మీరు ఇక వర్ధిల్లరు, तो अब आपको त्याग दिया जाएगा। మీరు యెహోవాను విసర్జించారు, तो आपने परमेश्वर की आज्ञा को टाल दिया है, కాబట్టి ఆయన కూడా మిమ్మల్ని విసర్జించాడు तो इसलिए परमेश्वर भी तुम्हें भूल गए हैं, అని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. तो उनको सावधान करता है। అయితే వాళ్ళందరూ కూడా కుట్ర చేసి అతను రాళ్లు రువ్వి చావుగొట్టారంట జకర్యా అని దేవుని యొక్క ప్రవక్తని. जो जकरिया परमेश्वर का जो भविष्य दक्ता था उस सब ने मिलकर उसको योजना बनाकर मार दिया। ఎందుకు వాళ్ళు చేయకుండా ఉంటే అనలేదా వాళ్ళని? तो उन्होंने ऐसी गलती नहीं की, ऐसा नहीं है, उन्होंने की है इसलिए उनको सावधान किया। అది చూడండి ఇక్కడే ఇదే అధ్యాయంలో చూస్తే तो इसी 24 अध्याय में देखेंगे तो 17 వచనం 18 వచనం చూస్తే 17 और 18 वचन में देखेंगे तो యెహోయాదా చనిపోయిన తర్వాత యోధా అధిపతులు వచ్చి రాజులకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకు విగ్రహములను పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికిని యెరూషలేము కాపురస్తు మీదకిని దేవుని కోపం వచ్చిందట. तो यहाँ पे देखिए 17 से यहोयादा के मरने के बाद यहूदा के हकीमों ने राजा के पास जाकर उसे दंडवत की और राजा ने उनकी मानी। तब वह अपने पितरों के परमेश्वर यहोवा का भवन छोड़कर अशेरों और मूर्तों की उपासना करने लगे। अतः उनके ऐसे दोषी होने के कारण परमेश्वर का क्रोध यहोवा और यहूदा और यरूशलेम पर भड़का। అందుకే దేవుడి ప్రవక్తను పంపాడు అని 19వ వచనంలో రాస్తున్నాడు. तो इसलिए जो परमेश्वर का भविष्य दक्ता था जकरिया को भेजा, ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టారు కాబట్టి దేవుని కోపం వచ్చింది. क्योंकि लोगों ने परमेश्वर को छोड़ दिया, ऐसे परमेश्वर को गुस्सा आया। అందుకే దేవుడు ప్రవక్తను పంపించి వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. तो इसलिए परमेश्वर ने अपने भविष्य दक्ता जकरिया को भेजकर उनको सावधान करने की कोशिश करी। వాళ్ళు లోబడాల్సింది తప్పులు ఒప్పుకోవాల్సింది పోయి జకర్యాను చంపేశారు. उनको अपनी गलतियों को मानना चाहिए था, परमेश्वर के सामने अपने आप को सामने झुकना चाहिए था, तब भी नहीं झुके और उन्होंने जकरिया को मार दिया। అయితే ఆ జకర్యా దినాలలో ఈ ఉజ్జియా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని దృష్టికి యోగ్యుడిగా నడుచుకున్నట్లుగా చూస్తున్నాం. उस जकरिया के समय में जो उजिया जो थे इतने कष्ट के दिनों में भी वो परमेश्वर की बातों में रहा और परमेश्वर का खोज करता रहा। యెహోవా దృష్టికి యథార్థంగా నడిచాడట. तो यहोवा की दृष्टि में बहुत ही खराई से चला। ఇది మన రెండో దినవృత్తాంతాలు 26లో మనం చూస్తా ఉన్నాం. तो हम ये दूसरे इतिहास के 26 अध्याय में देखते हैं। అట్లాంటిది జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను అని రాయబడి ఉంది. तो यहाँ पे बताया गया है 5वें वचन में जकरिया के दिनों में जो परमेश्वर के दर्शन के विषय समझ रखता था। అంటే ఎంత భయంకరమైన దినాలు దేవుని బిడ్డలు అనబడే వారికి అయినప్పటికీ ఉజ్జియా ఆ దినాల్లో దేవుని ఆశ్రయించిన మంచి విశ్వాసి అని చెప్పొచ్చు. तो कितने भयानक दिन थे फिर परमेश्वर के बच्चों के लिए, फिर भी उस समय उजिया ने परमेश्वर की खोज को नहीं छोड़ा। ఆయన మంచిగా దేవునికి ఇష్టమైన నడత నడిచాడు. जैसे परमेश्वर की इच्छा है इस तरह से चला। దేవుని పట్ల చేయాల్సిన భక్తి చేశాడు. जो परमेश्वर के लिए जितनी भक्ति करनी चाहिए थी वो भक्ति करी। దేవునికి ఎంత భయపడాలో అంత భయపడ్డాడు. जितना परमेश्वर से डरना चाहिए, भय रखना चाहिए, भय रखा उसने। అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడని కూడా చెప్పాడు. इसलिए परमेश्वर ने उसे हमेशा फलवंत किया है। అందుకే దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడట. ऐसे परमेश्वर उसकी हमेशा सहायता करता रहा है। 26వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. तो 26 के 7 में अगर देखेंगे तो ఫిలిస్తీన్లతోనూ గుర్బాయలలో నివసించిన అరబీయులతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. तो यहाँ पे लिखा है परमेश्वर ने फिलिस्तियों, गुरबाल वासी, अरबियों और मुनियों के विरुद्ध उसकी सहायता की। అంటే చూడండి, దేవుడు దృష్టికి యథార్థంగా దేవునికి ఇష్టానుసమైన భక్తి చేశాడు. అది ఆపత్కాల దినాల్లో కూడా మంచి విశ్వాసం ఉంచాడు గనుక तो जो ये कष्ट के समय में उन्होंने बहुत अच्छा विश्वास रखा, इसीलिए परमेश्वर ने का उसने हमेशा भय माना, तो इसलिए परमेश्वर हर समय उसकी सहायता करी। అయితే 8వ వచనంలో చూస్తే तो यहाँ पे 8वें वचन में देखेंगे तो అతడు అధిక బలాభివృద్ధి పొందాడట. उनको ज्यादा सामर्थ्य मिला.
అందువల్ల అతని కీర్తి ఐగుప్తు ప్రాంతం అంతా కూడా వ్యాపించిపోయిందట. तो उनकी जो सफलता जो है उसके बारे में पूरी कीर्ति मिस्र देश में फैल गई. అయితే అతనుకున్న సైన్యము కూడా ఎంత గొప్పదో చూడండి. तो उनकी जो सेना थी वो कितनी महान थी. 13వ వచనంలో చూస్తే 13 वचन में देखेंगे तो రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేత క్రింద ఉండెను. तो यहाँ पे देखिए 13वें वचन में उनके अधिकारी में 3,07,500 की एक बड़ी सेना थी जो शत्रुओं के विरुद्ध राजा की सहायता करने को बड़े बल से युद्ध करने वाले थे. అంటే ఉజ్జియా దేవుని యందు ఉంచిన భయభక్తులకు పట్ల जो उजिया ने परमेश्वर के लिए जितना अपना भय और भक्ति रखा, దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించినందుకు परमेश्वर की दृष्टि में बहुत खराई से चला, దేవుడు కూడా అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. तो परमेश्वर ने भी उसकी सहायता మరి करता है. ఎలాంటి దినాల్లో విశ్వాసం ఉంచాడు? तो उजिया ने कैसे समय में परमेश्वर के ऊपर विश्वास रखा? దేవుని చిత్తానుసారంగా ప్రకటించే జకరియాను కూడా చంపిన భయంకరమైన దినాల్లో విశ్వాసం ఉంచాడు. कैसे भयंकर दिन थे जो परमेश्वर का जो भविष्य दक्ता था जकरिया को उस समय मार दिया. उस समय भी उसने परमेश्वर के ऊपर से अपना विश्वास नहीं हटाया. అంత పెద్ద సేన ఏర్పడిందో చూడండి అతనికి. और देखिए वो राजा के पास इतनी बड़ी सेना तैयार हो गई. 3,07,500 మంది సైన్యం ఉందట. 3,07,500 की सेना खड़ी हो गई. అయితే हो तो ఇక్కడ 16వ వచనంలో చూడండి. तो यहाँ 16वें वचन में देखेंगे तो అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. हाँ, परंतु जब वह सामर्थी हो गया तब उसका मन फुला उठा और उसने बिगड़ कर अपने చెడిపోయాడట. खराब हो गया. అతని మనస్సు గర్వించి చెడిపోయాడట. उनका मन में घमंड आ गया उजिया के मन में और सब कुछ खराब हो गया. ఎందుకంటే చాలా మంచిగా దేవుడు ఆశీర్వదించినందుకు దేవునికి కృతజ్ఞత చూపాల్సింది పోయి सब कुछ अच्छा हो रहा था तो परमेश्वर का धन्यवाद करने के बजाय నాకు ఎంత సైన్యం ఉంది, मेरे पास इतनी बड़ी सेना है, నా కీర్తి ఎంతగా వ్యాపించిపోయింది, जो मेरी कीर्ति और प्रशंसा हर जगह फैल गई है, దేవుడు నాకు ఎంత గొప్ప సహాయం చేస్తూ వచ్చాడు परमेश्वर मेरे इतना अच्छी सहायता करता आ रहा है అని ऐसा कह के అతను స్థిరపడిన తర్వాత మనసు గర్వించి చెడిపోయిందట. जब हर चीज में स्थिर हो गया तो उसका मन में घमंड आने लगा. తో గర్వించినప్పుడు మనిషికి ఏమి కనపడదండి. जब अंदर घमंड आ जाता है तो सामने इंसान को कुछ दिखाई नहीं देता है. వీళ్ళు దేవుని బిడ్డలా అనేది అర్థం కాదు, ये परमेश्वर के बच्चे हैं पता नहीं चलता है, లేక వీళ్ళు పెద్దవాళ్ళే అన్న ఆలోచన కూడా రాదు. ये बड़े हैं करके ऐसी सोच भी नहीं आती है. ఇంకొకటి నేను విశ్వాసినే నాకు తగదే అన్న ఆలోచన కూడా రాదు. ये सोच भी नहीं आता मैं तो विश्वासी हूँ मेरे को ऐसा नहीं रहना चाहिए करके भी नहीं आता है. మరి ముఖ్యంగా దేవుని నియమం ఏంటి అన్నది కూడా మనిషి మర్చిపోతాడు గర్వం వచ్చిన తర్వాత. और खास कर से कि परमेश्वर का नियम ये है करके भी भूल जाता है जब घमंड आ जाता है. तो అందుకే గర్వం అనేది మన దరిదాపులు రాకుండా చేసుకోవాలండి. जो घमंड है हमारे आसपास भी नहीं आने देना चाहिए. ఎందుకంటే సామెతల గ్రంథంలో దీని గురించి చాలా బాగా చెప్తా ఉంటాడు. तो क्योंकि नीति वचन में इसके बारे में बहुत अच्छे से लिखा गया है. సామెతలు 16:18 ఏమంటాడంటే नीति वचन के 16 के 18 में क्या कहते हैं? నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. नाश होने से पहले घमंड काम करता है. సామెతల గ్రంథం 29:23 అంటాడు. तो नीति वचन के 29 के 23 में अगर देखेंगे तो ఎవని గర్వం వాన్నే తగ్గించేస్తుందట. उसका घमंड उसी को कम कर देता है. ఒకవేళ నాకు గర్వం వస్తే अगर मुझे घमंड आ गया तो ఆ గర్వం నన్నే అణిచివేస్తది. वही घमंड मुझे पूरी तरह से खत्म कर देगा. నీకు గర్వం వస్తే ఆ గర్వం నిన్నే అణిచివేస్తది, మేలేం కలగదు. जो अगर आपको घमंड आ गया तो वो घमंड आपको भी खत्म कर देगा, कोई सफलता नहीं होगी. యాకోబులో అందుకే కదా అన్నాడు 4:6 तो याकूब में ऐसे इसलिए कहा गया है 4:6 में దేవుడు ఏం చేస్తాడంటే దీనులకేమో కృప చూపి ఇది అహంకారుని ఎదిరిస్తాడట. तो परमेश्वर क्या कहते हैं कि अभिमानियों का तो विरोध करता है और दीन लोगों पर कृपा करता है. అయితే ఈ ఉజ్జయ ఏం చేశాడు గర్వించిన తర్వాత? तो उजिया ने यहाँ पे क्या किया? घमंड आने के बाद ధూపపీఠం మీద 16 వచనంలో ఉన్నాం మనం. हम 16वें वचन में है. అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. तो यहाँ पे लिखा गया तीसरी लाइन से है 16वें वचन के, यहोवा का विश्वासघात किया अर्थात वह धूप की वेदी पर धूप जलाने को यहोवा के मंदिर में घुस गया. తప్పే ఉంది అనిపిస్తుంది మనకి. यहाँ पे क्या गलत है लगेगा हमें? యెహోవా మందిరంలోకి ఎందుకు వెళ్ళాడు? यहोवा के मंदिर में क्यों गया? ధూపం పీఠ మీదకి ఎందుకు వెళ్ళాడు?
धूप की वेदी के वहां क्यों गया? ధూపం వేయాలని. धूप जलाने के लिए। ఆ వేదిక అందుకే చేయబడింది. वो वेदी इसलिए बनाई गई है। అయితే ఏమంటున్నాడు ఇక్కడ? तो यहाँ पे क्या कहता है? తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా అంటున్నాడు. लिखा है कि अपने परमेश्वर यहोवा का विश्वासघात किया। ఈ ద్రోహం దేవునికి ద్రోహం చేసిందేంటి ఇక్కడ? परमेश्वर के साथ क्या विश्वासघात किया यहाँ पे? మనం కూడా చాలా సార్లు విశ్వాస జీవితంలో అర్థం కాని స్థితిలో ఉండిపోతాం. हम भी बहुत बार ये विश्वासी की जिंदगी में हमें कुछ समझ में नहीं आता। మనం చేస్తున్నంత మంచి అనుకుంటాం. हम जो कर रहे हैं सब सही कर रहे हैं सोचते हैं। మనం ఎలా వ్యవహరిస్తున్నామో ఇది తగినదే అనుకుంటాం. जो जैसा हमारा व्यवहार है हम क्या सोचते हैं हम सही हैं। నేను కరెక్ట్ అనుకుంటాం. मैं सही हूँ बिल्कुल सोचते हैं। ఎందుకంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. क्योंकि परमेश्वर ने मुझे आशीर्वाद किया నా है। ప్రార్థనలు ఆలకించాడు. मेरी प्रार्थना को सुनी है। నాకు సహాయం చేస్తున్నాడు. मेरी सहायता कर रहा है। నన్ను గొప్ప చేస్తున్నాడు. मुझे बहुत महान कर रहा है। కాబట్టి నేను ఏం చేసినది కరెక్టే అనుకుంటాం. इसलिए हम सोचते हैं कि जो भी करूं मैं बिल्कुल सही कर रहा हूँ। లేక నేను కరెక్ట్ ఉన్నాను కాబట్టి నాకు అన్ని కూడా మంచిగా జరుగుతున్నాయి అనుకుంటాం. नहीं तो हम ये सोचते हैं कि मैं सही हूँ इसलिए मेरे साथ सब अच्छा हो रहा है। కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుంది అని మనం ఏం చేస్తున్నామో తెలియకుండా నడుస్తున్నాం. కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుందని तो हम सोचते हैं कि हम अगर जो भी करेंगे वो चलेगा అని ఏం చేస్తున్నామో మనకు తెలియట్లేదు. ऐसा सोच के हमको पता नहीं चलता कि हम क्या कर रहे हैं। ఇక్కడ అదే అయింది ఉజ్జియాతో కూడా. तो यहाँ पे भी उज्जिया के साथ ऐसा ही हुआ है। ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకు అర్థం కాల. वो क्या कर रहे हैं उनको समझ नहीं आ रहा ఆయన था। పరిశుద్ధ స్థలంలో ప్రవేశించొచ్చా? वो पवित्र जगह में क्या प्रवेश कर सकते हैं? ఆయన ధూపం వేయొచ్చా? वो धूप जला सकते हैं? ఏం చెప్తున్నది దేవుని నియమం? तो परमेश्वर का नियम क्या कहता है? సంఖ్యాకాండం 3:38 చూసినా तो गिनती के 3 के 38 में देखेंगे तो అలాగే 18వ అధ్యాయం 1 నుండి 7 వరకు చూసినా और ऐसे 18 अध्याय के 1 से लेकर 7 तक देखेंगे तो మీరు చదువుకోండి తర్వాత आप बाद में पढ़ लीजिएगा। అక్కడ దేవుడు ఆ ధూప వేదిక వేయటానికి గాని ఆ ప్రత్యక్ష గుడారములకు ప్రవేశించడానికి గాని ఒక లేవి వంశానికి మాత్రమే అధికారం ఇచ్చాడు. तो वहाँ पे क्या है धूप जलाने के लिए धूप की वेदी के प्रवेश करने के लिए वहाँ पे बस एक लेवी के वंश को ही आज्ञा दी है। ఆ యాజకుడైన లేవికి అహరోనికును అలా అతని కుమారులకు మాత్రమే అధికారం ఇవ్వబడింది. अहरोन और उनके बच्चों को ही वो अधिकार दिया गया है। వారు కాక ఇక ఎవరు వెళ్ళినా గాని ఆ ప్రాంతానికి వాళ్ళు అన్యులు అన్నాడు. उनके अलावा अगर कोई भी उस जगह में प्रवेश करेंगे तो वो अन्य लोग अन्य जाति लोग हैं అంటే करके बताया गया ఇజ్రాయేలు है। కానివారు అని కాదు అర్థం. तो इसका अर्थ ये नहीं है कि वो इजरायलियों की संतान नहीं है करके नहीं है। అంటే దేవుడు ఎవరిని నియమించాడో परमेश्वर ने जिसको अधिकार दिया है వారు కాక ఇంకెవరన్నా వెళ్తారట उनके अलावा कोई और अगर जाएगा तो వాళ్ళకి మరణ శిక్షేనట. उनको मृत्यु दंड की दिया जाएगा। అంటే వారు మరణం పొందుతారు. वो मर जाएंगे। కాబట్టి అక్కడ అహరోను కుమారులు తప్పితే వేరే వాళ్ళు ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు. वहाँ पे बस अहरोन और अहरोन के जो बच्चे हैं उनके अलावा उस पवित्र जगह में कोई प्रवेश नहीं कर सकता। మనము నిన్నటి దాకా కూడా నిర్గమాకాండం చదువుతా వచ్చాం. तो हमने कल तक निर्गमन को पुस्तक को पढ़ा है। అంటే మొన్నటి దినాన అయిపోయింది. वो कल से खत्म हो गया है। అక్కడ అందులో కూడా చక్కగా చాలా వివరంగా రాయబడి ఉంది ఆ ప్రత్యక్ష గుడారంలో ఎవరు ఏం పని చేయాలి అనేది. तो वहाँ पे बहुत ही अच्छे से विवरण रूप से लिखा गया कि वहाँ पे जो प्रत्यक्ष मेल मिलाप वाला जो तंबू है उसमें किसको क्या काम सौंपा गया है। ఆ పని వాళ్ళే చేయాలి, వేరే వాళ్ళు చేయకూడదు. उन कामों को बस वो ही कर सकते हैं और कोई नहीं कर सकता। అయితే ఇక్కడ ఉజ్జియా దేవుడు నా పట్ల ఉన్నాడు కదా అని तो यहाँ पे जो उजिया है परमेश्वर तो मेरे साथ है ये सोचकर నాకింత సైన్యం ఉంది కదా, मेरी तो बहुत बड़ी सेना है నేను ఇంత ना, గొప్ప వ్యక్తిని కదా, मैं तो बहुत महान इंसान हूँ ना, ఓ నా కీర్తి అంతా వ్యాపించిపోయిందే, तो मेरी प्रशंसा और कीर्ति हर जगह फैल गई है। దేవుడే నాకు సహాయం చేస్తున్నప్పుడు जब परमेश्वर ही मेरी सहायता कर रहा है నేను దేవుని ధూపం వేస్తే తప్పేంటి అనుకున్నాడు. तो मैं परमेश्वर का धूप जलाऊंगा तो क्या गलती है। అయితే ఏమవుతుంది? तो यहाँ पे क्या होता है, దేవుని వాక్యం ఏం సెలవిచ్చింది? परमेश्वर का वचन क्या कहता है, దానికోసం ఎవరు నియమించబడ్డారో వారు తప్ప వేరే ఒకళ్ళు చేస్తే వాళ్ళ మీద దేవుని క్రోధం వస్తుంది. तो परमेश्वर का नियम यहाँ बताया गया था जिसको नियुक्त किया गया उनके अलावा अगर कोई और जाएगा तो उनको मृत्यु दंड दी जाएगी। అసలు ఇక్కడ చూడండి 16 వచనంలో చివర్లో ఏమన్నాడు అంటే, यहाँ पे देखिए 16वें వచనం 26 के 16वें में क्या बताया गया है యెహోవా మీద ద్రోహము చేయగా అన్నాడు. जो परमेश्वर पर विश्वासघात किया है, అంటే యెహోవాకే ద్రోహం చేశాడంట. तो परमेश्वर के साथ ही विश्वासघात किया है। ఇంకా హిందీలో విశ్వాసఘాత అన్నాడు, అంటే విశ్వాసాన్ని అంటే చంపేశాడంట, దేవుని పట్ల ఉన్న తన విశ్వాసాన్ని హత్య చేశాడు అన్నట్లుగా तो చెప్తున్నాడు. हिंदी में बहुत अच्छे से बताया गया कि जो विश्वास था वो पूरी तरह से उसकी हत्या कर दी है। అంటే దేవుడు అతను నమ్మి దేవుడు అతన్ని హెచ్చించి తన విశ్వాసాన్ని భక్తిని మెచ్చి ఆశీర్వదిస్తే
ఆ విశ్వాసాన్ని చంపేశాడు అని तो చెప్తున్నాడు. परमेश्वर ने उसके ऊपर विश्वास किया, उसकी भक्ति को देखकर, उसके कीर्ति को देखकर, परमेश्वर के लिए जो खोज था वो सब देखकर उसको आशीर्वाद दिया, तो वो परमेश्वर के ऊपर ही उसने विश्वासघात कर दिया। అంటే దేవుని కట్టడలను అనుసరించకపోవటమే మనము ద్రోహ కార్యాలు చేసినట్లు. जो परमेश्वर ने नियम ठहराए हैं उन नियम से हम भटक जाएंगे तो हमने पाप किया है। మన విషయానికి వస్తే अगर हम अपने विषय में మనం आएंगे కొత్త तो నిబంధన భక్తులం. हम नया नियम के भक्त लोग हैं। మన విషయానికి వస్తే अगर हम अपने विषय में आएंगे तो మనం మానవులుగా గర్వంగా ప్రవర్తించటం అంటే అర్థం ఏంటో తెలుసా? हम मनुष्य रूप में रहते हुए अगर घमंड करेंगे तो इसका मतलब क्या है पता है? దేవుని మీద ద్రోహం చేస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? तो परमेश्वर के ऊपर ही विश्वासघात कर रहे हैं, इसका मतलब क्या है पता है? దేవుడు ఎలా ఉండాలని మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, परमेश्वर हमें बताता है कि कैसे रहना, ऐसी आज्ञा दी है। పరిశుద్ధులు ఎలా జీవించాలని చెప్తున్నాడు, पवित्र लोग किस तरह से जीना चाहिए बताया है। విశ్వాసులకి ఏది తగదు అని చెప్తున్నాడు, विश्वासियों के लिए क्या चीज नहीं होनी चाहिए बताया है। మనం ఎలా మాట్లాడకూడదని చెప్తున్నాడు, हमें किस तरह से बात नहीं करनी चाहिए మనం बताया ఏది है। ఆలోచించకూడదని చెప్తున్నాడు, हमें क्या चीज नहीं सोचनी चाहिए बताया है। మనం ఏది చెయ్యాలని చెప్తున్నాడు. हमें क्या करना चाहिए बताया है। వీటన్నిటిని వివేచించకుండా इन चीजों का हमें ध्यान ना रखते हुए మన ఇష్టం వచ్చినట్టు చేసామనుకోండి, अगर हम अपनी मर्जी से चलेंगे तो మానుకోమన్నాయి మానుకోకుండా, जो छोड़ना चाहिए उन्हें छोड़े बिना, చేయమన్నాయి చేయకుండా ఉన్నాం जो అనుకోండి, करना चाहिए वो नहीं करेंगे रहेंगे तो మనము దేవుని మీద ద్రోహం చేసినట్లే. तो हम अपने परमेश्वर यहोवा के ऊपर विश्वासघात कर रहे हैं। అంటే మనలో గర్వం పనిచేసింది. तो हमारे अंदर जो है घमंड काम कर रहा है। వాక్యం అయితే ఏమంటుందంటే, वचन पता क्या कहता है? అహంకారులు దేవుడు లేడు, బుద్ధిహీనులు దేవుడు లేరు అని అంటారు అని వాక్యం చెప్తుంది. तो जो घमंड लोग जो लोग हैं वो कहते हैं कि परमेश्वर है ही नहीं, కానీ మనమే అసలు దేవుడు లేడు అన్నట్టు ప్రవర్తిస్తున్నాం. గుర్తుందా? तो हम ही जो विश्वासी लोग हैं हम ऐसा हमारा व्यवहार है कि परमेश्वर है ही नहीं है करके हमारा व्यवहार हो మనం रहा है। ప్రార్థన చేస్తాం, हम प्रार्थना करते బైబిల్ हैं, చదువుతాం, बाइबल पढ़ते हैं, సాక్ష్యం చెప్తాం, गवाही बताते हैं, పాటలు పాడతాం, गाना गाते हैं, వాక్యాలు చెప్తాం, वचन बताते అనేక हैं। మంది దేవుని సన్నిధి తీసుకొస్తాం, ऐसे बहुत से लोगों को परमेश्वर की संगति में लाते हैं, దేవుని కోసం పని చేస్తాం, परमेश्वर के लिए काम करते हैं, మన శరీరాన్ని అంతా అప్పచెప్తాం. अपने पूरे शरीर को सौंप देते हैं। అయినప్పటికీ उसके बावजूद మన స్వభావము, ఆలోచన, ప్రవర్తన, నడవడిక, బుద్ధి మార్చుకోవాలన్న దగ్గర మార్చుకోలేదు అంటే మనం గర్వం కలిగి ఉన్నాం. उसके बावजूद भी हमारी चाल चलन, हमारी बुद्धि, हमारी समझ, हमारी बातें भी नहीं बदल रही तो हम लोग घमंड की तरह जी रहे हैं। అంటే మనకు దాని అంటే లెక్కలేదు. मतलब परमेश्वर के ऊपर एक तरह से भय नहीं है परमेश्वर के ऊपर। ఏం చేసుకుంటా చేసుకోపా, अरे जो क्या कर रहा है कर लो करके, నేనింతే, मैं ऐसा ही हूँ, నేనింతే, मैं ऐसी ही हूँ, అసలు నేను చిన్నప్పటి నుంచి ఇంతే मैं बचपन से ही ऐसी हूँ। అంటే మారింది ఎక్కడ? तो आप कहाँ बदले हो? మారు మనసు పొందింది ఎక్కడ? मन फिराव कहाँ किया है? నాకు ఇంతే, నాకు ఇది నచ్చుద్ది అంతే, मेरे को बस ये पसंद है, बस मैं ऐसे ही रहूंगी, నేను అలాగే, నేను అందరిలాగా కాదు. मैं ऐसा ही हूँ, मैं कि सबकी तरह नहीं हूँ। ఇది దేవునికి ఇది గర్వం కాదా? यह क्या घमंड नहीं है क्या आपके अंदर? నువ్వు ఉన్నట్టుగా నిన్ను స్వీకరిస్తున్నాడు దేవుడు. जैसे आप हो आपको ऐसे स्वीकार कर रहा है परमेश्वर। దేవుని రాజ్యం సమీపించింది గనుక మారు మనసు పొందండి అని చెప్పటం లేదు. तो परमेश्वर का राज्य निकट है, मन फिराव करके नहीं बताता क्या वचन? ఇక్కడ చూడండి, तो यहाँ पे देखिए, మన ఉద్యోగం గురించి వినటానికి ఎంతో ఉత్సాహం ఉంటది, तो हम हमेशा उज्जिया के बारे में सुनना है करके इतना तत्पर रहते हैं, కానీ ఆ ఉజ్జియ ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు అనేది జ్ఞాపకం చేసుకోండి. तो उस उज्जिया के द्वारा हमें सावधान कर रहा है करके इस चीज को याद रखिएगा। ఇక్కడ చూడండి ఇంకేం జరుగుతుందో 17వ వచనంలో. तो यहाँ पे देखिए 17 वचन में क्या कहता है? యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నువ్వు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పెను. तो यहाँ पे देखिए 17 से लेकर 18 तक, पर अजया याजक उसके बाद भीतर गया और उसके संग यहोवा के 80 याजक भी जो वीर थे गए। उन्होंने उज्जिया राजा का सामना करके उससे कहा, हे उज्जिया, यहोवा के लिए धूप जलाना तेरा काम नहीं, हारून की संतान अर्थात उन याजकों ही का काम है जो धूप जलाने को पवित्र किए गए हैं। तो पवित्र स्थान से निकल जा, तूने विश्वासघात किया है, यहोवा परमेश्वर की ओर से यह तेरी महिमा का कारण ना होगा।
వీళ్ళు హెచ్చరించారండి. 80 మంది యాజకులు వెళ్ళి హెచ్చరించారు. तो 80 याजकों ने जाकर उसको सावधान किया, నువ్వు చేసే పని మంచిది కాదు, जो तू काम कर रहा है वो सही नहीं ఇది है, యాజకులు చేయాల్సిన పని, ये याजकों का काम है, అహరోను సంతానం చేయాల్సిన పని. आरोन की संतान का काम है। కాబట్టి నువ్వు పరిశుద్ధ స్థలం నుండి బయటికి పో. तो पवित्र स्थान से बाहर चले जा, ఇది దేవుని సన్నిధిని నీకు ఘనత కాదు ये परमेश्वर की जो संगति है ये तेरे लिए महिमा के कारण नहीं है। అని అతన్ని సరిచేయాలని ప్రయాసపడుతున్నారు. उसको सही करने का प्रयास कर रहे थे। మనకు వాక్యం ద్వారా కూడా ప్రతిసారి మనల్ని సరి చేయటానికే వాక్యం ఉపదేశం ఉందనేది జ్ఞాపకం చేసుకోండి. जो हमें वचन दिया गया है ये हमें सही करने के लिए ही दिया गया करके इन चीजों को हमेशा याद रखिएगा। చాలా మంది సందేశం అనగానే ఏమనుకుంటారో తెలుసా? तो बहुत से लोग संदेश बोलते ही क्या सोचते हैं पता है? దేవుడు ఆశీర్దిస్తాడు 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 అనే వాటినే సందేశం అనుకుంటారు. लोग सोचते हैं जो संदेश है परमेश्वर आशीर्वाद करेगा करके ही संदेश को सोचते हैं। లేకపోతే దేవుడు గొప్పవాడు 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 అని చెప్పేదే సందేశం అనుకుంటారు. संदेश क्या है ये सोचते हैं कि परमेश्वर महान है महान है महान है करके बस यही वचन है सोचते हैं। అసలు ఉపదేశము అంటే అర్థం కాని స్థితిలో ఉంటున్నారు. जो उपदेश है परमेश्वर का इस चीज को समझ नहीं पा रहे हैं लोग। ఇక్కడ 80 మంది కూడా అతనికి మంచి ఉపదేశం చేస్తున్నారు. तो जहाँ पे 80 याजक जो है उसको सही उपदेश दे रहे हैं। నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తున్నారు. तो जो कर रहे हो वो गलत है करके बता रहे हैं। ఉజ్జియాకు తెలీదా? उजिया को पता नहीं है ఈ क्या? పని లేవీలదని తెలీదా? ये काम जो है लेवियों का करके है पता नहीं है क्या? అహరోను కుమారులది అహరోనుది అని తెలీదా? अहरोन और उसके संतान का ही काम है ये नहीं पता है क्या? వాళ్ళు చెప్పినప్పుడు ఏమవ్వాలా? जब उसको बताया गया तो क्या करना चाहिए? వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? उजिया को सोचना चाहिए वो क्यों बता रहे हैं? వింటాడని, सुनेगा करके, సరి చేసుకుంటాడని, अपने आप को सही करेगा करके, తప్పు తెలుసుకుంటాడు అని. अपनी गलती को मान लेगा करके। అందుకేనండి వాక్యం కూడా చెప్పేది. इसलिए वचन भी यही इसलिए बताया जाता है। ఈ రోజు మనతో వాక్యం మాట్లాడుతుంది కూడా అందుకే. तो इसलिए आज के दिन वचन भी हमसे यही बात करता है। చూడండి 2 తిమోతి పత్రిక तो देखिए दूसरा तिमोथियुस 3వ అధ్యాయము 3रा अध्याय 17వ వచనంలో చూస్తే 17 वचन में देखेंगे तो దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చెప్తున్నాడు. तो यहाँ पे देखिए दूसरा तिमोथियुस का 3रे अध्याय का 17वें वचन में, ताकि परमेश्वर का जन सिद्ध बने और हर एक भले काम के लिए तत्पर हो जाए। 16 पढ़ो। संपूर्ण पवित्र शास्त्र परमेश्वर की प्रेरणा से रचा गया है और उपदेश और समझने और सुधारने और धार्मिकता की शिक्षा के लिए लाभदायक है। ఎందుకు మనకు సందేశం అంట? क्यों हमारे लिए उपदेश है? మన తప్పులు సరిచేయటానికి, हमारी गलतियों को सही करने के लिए, నీతి యందు శిక్షణ చేయటానికి, जो धार्मिकता की शिक्षा को लाभदायक करने के మనల్ని लिए, ఖండించటానికి, हमें सुधारने के लिए। అందుకే దైవావేశముతో లేఖనం రాయబడింది. तो इसलिए पवित्र शास्त्र जो हमें रचा गया है। కానీ మనిషి ఏమనుకుంటున్నాడు? तो यहाँ पे मनुष्य क्या सोचता है? ఎప్పుడు చూసినా నన్ను గద్దించుతున్నామున్నారు కానీ నన్ను ఎప్పుడు మెచ్చుకున్న సందేశం లేదే అనుకుంటారు. बार बार यही सोचता है कि मुझे डांटने वाला संदेश ही क्यों देते हैं, क्यों मेरी बड़ाई वाला संदेश क्यों नहीं बताते हैं? ఎందుకంటే గద్దింపు మనల్ని సరిచేస్తుంది. क्योंकि जो हमारी डांट है वही हमें ठीक करेगा। ఎన్నిసార్లు గద్దించినా మారకపోతేనంట హఠాత్తుగా మరణం వస్తుందని సామెతల గ్రంథంలో చెప్తున్నాడు. तो यहाँ नीति वचन में बताया गया जितनी बार भी हमें समझाने के डांटा गया, अगर नहीं समझेंगे तो हमारे लिए मृत्यु दंड अचानक आ जाएगा। అంటే ఎందుకు గద్దిస్తాడు దేవుడు? तो यहाँ पे क्यों परमेश्वर हमें डांटता रहता మీరు है? ఎందుకు గద్దిస్తారు మీ పిల్లల్ని? आप क्यों अपने बच्चों को डांटते हैं? వాళ్ళ నాశనాన్ని కోరుకున్నా, उनका वो नाश हो जाए करके सोचते हैं क्या? వాళ్ళ మేలును కోరుకున్నా, उनकी भलाई के लिए ही उनको डांटते हैं। ఎందుకు గద్దిస్తారు? क्यों डांटते हैं? మనకెందుకు గద్దింపు దొరుకుతుంది? क्यों हमें उपदेश के द्वारा डांट मिल ఎందుకు रही ఇక్కడ है? ఉజ్జియాని గద్దిస్తున్నారు 80 మంది వెళ్ళి? क्यों उजिया को 80 लोग जाके डांट रहे हैं? ఉజ్జియాకు తెలియదా? उजिया को पता नहीं है क्या? నీకు తెలియదా నువ్వు ఎలా నడుచుకోవాలో? आपको पता नहीं है आपको कैसे चलना है? నీకు తెలియదా దేవుని చిత్తం ఏంటో, పరిశుద్ధత ఏంటో? आपको पता नहीं है कि परमेश्वर की इच्छा क्या है, पवित्रता क्या है? నీకు తెలియదా నీ స్వభావం మారిందా మారలేదా అని? आपको पता नहीं है कि आपका जो स्वभाव है बदला है कि नहीं? ఆ పక్కన పెట్టేసి उसको बगल में रख के ఈ ఉజ్జియా ఏం చేస్తున్నాడో చూడండి. तो यहाँ पे उजिया क्या कर रहा है देखिए, రౌద్రుడైపోయాడంట. बहुत ज्यादा क्रोध हो गया। దోపాత్రి చేత పట్టుకుని రౌద్రుడైపోయి యాజకుల మీద కోపం చూపిస్తున్నాడట. यहाँ पे 19 में देखा कि उजिया धूप जलाने को धूपदान हाथ में लिए हुए झुंझला उठा। చూసారా? देखा? దైవదాసులు హెచ్చరిస్తుంటే यहाँ पे परमेश्वर के दास उनको जब समझाते हैं तो
తప్పులు ఒప్పుకోవలసింది పోయి अपनी गलतियों को ना मानते हुए రౌద్రుడైపోయి बहुत तरह क्रोध होके झुंझलाते हुए ఎవరైతే యాజకులు హెచ్చరిస్తున్నారో వాళ్ళ మీద కోపం చూపిస్తున్నాడు. जो याजक 80 लोग जो उसको सावधान करने के लिए गए थे उनके ऊपर क्रोध हो रहा है. ఈ ఉజ్జయ ఏ దినాల్లో విశ్వాసం ఉంచిన వాడట? ये जो उजिया है किन दोनों में इतना बहुत अच्छा विश्वासी बन के रहा था. మనం చూసాం 5వ వచనములో. हमने देखा था 5वें वचन में. ఎప్పుడు అతను విశ్వాసం ఉంచాడు? कब उन्होंने विश्वास किया था? 26 के 5 में. జకరియా యూదా వారు చేస్తున్న తప్పుల గురించి హెచ్చరించినప్పుడు జకరియాను రాళ్లతో కొట్టి చంపిన దినాల్లో చిన్న వయసులోనే విశ్వాసం ఉంచిన వాడు ఈ ఉజ్జియా. तो जकरिया को जब जकरिया सबको सावधान कर रहा था यहूदियों के दिनों में, तो उन्होंने उसे पत्थर से मार दिया था. उस समय में उजिया बचपन से ही विश्वास करने वाला बच्चा बना. మరి ఎంత పటిష్టగా ఎంత నిష్ఠగా దేవుని చిత్తములో ఉండాలో చూడండి ఉజ్జియా. तो उजिया को कितने अच्छे से परमेश्वर के विश्वास में रहना चाहिए, आज्ञाओं के अनुसार चलना चाहिए. అయినప్పటికీ చూడండి తనకు కలిగిన గర్వం వలన फिर भी जो उसके अंदर जो घमंड आ गया था, తనకు వచ్చిన మంచి పేరును బట్టి గర్వించి जो उसको अच्छी कीर्ति मिली थी, अच्छी प्रशंसा मिली थी, उस चीज को लेके నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేయొచ్చు అనుకుని जैसा मुझे पसंद है मैं ऐसा कर सकता हूँ सोचकर ఆ యాజకుల మీద ఇంకా కోపం చూపుతున్నాడు. उस 80 याजकों के ऊपर वो ज्यादा क्रोध करने लग गया. వెంటనే ఏం జరిగింది? तुरंत क्या हो गया? అక్కడ రాయబడి ఉందో చూడండి. तो वहीं पे लिखा गया, देखिए 19వ వచనంలో కిందే రాయబడి ఉంది. 19 के नीचे में क्या लिखा गया है. యెహోవా మందిరములో ధూపము పీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగము పుట్టెను. तो देखिए यहाँ 19 के तीसरे लाइन में कि याजकों के देखते देखते यहोवा के भवन में धूप की वेदी के पास ही उसके माथे पर कोढ़ प्रकट हुआ. చూసారా? तो देखा ना आपने? అది యాజకులు పెట్టిన కుష్ట. तो ये जो याजकों ने दिया क्या उसको वो कोढ़? మనుషులు ఎవరైనా చేయగలరా? ऐसा मनुष्य कोई कर सकता है क्या? దేవుని కోపము. वो परमेश्वर का क्रोध था. యెహోవాకు ద్రోహం చేశాడట ఉజ్జియా. तो परमेश्वर यहोवा के साथ विश्वासघात किया है उजिया ने. మన మీద దేవునికి ఎంతో నమ్మకం. तो हमारे ऊपर परमेश्वर को बहुत ही विश्वास है. మనం ప్రభువులో పరిశుద్ధులుగా స్థిరంగా ఉంటామని నమ్మకం. हम परमेश्वर में स्थिर रहेंगे करके विश्वास है. మనం పరిపూర్ణమైన మారు మనసు పొంది దేవుని చిత్తం కోసం బ్రతుకుతామని నమ్మకం हम దేవునికి. पूर्ण मन से परमेश्वर की इच्छा के अनुसार चलेंगे करके परमेश्वर को विश्वास है. అయితే మనమే పొరపాటులు చేస్తున్నప్పుడు, तो जब हम ही गलतियां करते हैं మనమే దేవుని ఉద్దేశ ప్రకారంగా లేనప్పుడు, तो हम ही परमेश्वर के उद्देश्य के अनुसार नहीं चलते तो దేవుడు ఎంత బాధకుని గురి అవుతాడో చూడండి. तो परमेश्वर कितने दुख से चलता है आप देखिए. అందుకే అంటున్నాడు, మీరు నాకు ద్రోహం చేసిన వారు, तो इसे परमेश्वर कहता है आपने मेरे साथ विश्वासघात किया है. మీరే నా నమ్మకం, आप ही मेरा विश्वास है. మీరే నా సువార్త, आप ही मेरा उपदेश है. మీరే లోకానికి రక్షణ, तो आप ही इस दुनिया के लिए उद्धार देने वाले हैं. మీ ద్వారా అనేక మంది ప్రభువులకు నడిపించబడాలి. आपके द्वारा परमेश्वर के राज्य में आप बहुत लोगों को चला सकते हैं. కానీ మీరే మనుషులను పాడు చేసేవారిగా ఉన్నారు. तो आप ही मनुष्य को खराब करने में మీరే चल रहे हैं. విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని చెడగొట్టేవారిగా तो ఉన్నారు. आप ही मनुष्य के अंदर जो विश्वास है उसको खराब करने में तुले हैं. ఒక సందర్భం గుర్తొచ్చి మీకు చెప్పాలనుకుంటున్నాను. एक दृष्टांत, एक विषय है जो मुझे याद आया, आपको बताना चाहती हूँ. మన సంఘంలో మంచిగా అందరూ కలిసిపోయి ఉంటాం. हमारी जो कलीसिया में सब बहुत अच्छे से मिलजुल के रहते हैं. మొదటి నుండి ఆది కాలం నుండి అలాగే జరుగుతూ వచ్చింది. शुरुआत से लेकर अंत तक भी ऐसे ही चलते आ रहा है, चल रहा है. మాతో కలిసి ఉండే ఒక సిస్టర్ ఏం చేస్తా ఉందంటే, तो जो हमारे पास रहते, हमारे साथ रहते हुए, हमसे मिलके रहते हुए उन सिस्टर ने क्या किया, చాలా నమ్మకస్తురాలుగా ఉండేది. बहुत हमारे साथ विश्वास बन के रहती थी, भरोसेमंद. మేము ఎప్పుడు ఊహించలేదు తన ఇలా కూడా చేస్తుందా అని. हमने कभी सोचा भी नहीं था वो ऐसा करेंगी. అయితే ఒక దినాన तो एक दिन ఇలాగ వాక్యం విన్నప్పుడు, ऐसे जब वचन सुन रही थी, ప్రభు దాసుని ద్వారా వాక్యం విని परमेश्वर के दास के द्वारा वचन सुनकर ఏడుస్తూ ఇంటికి వెళ్ళిందంట. रोते हुए घर गई. ఎందుకు ఏడుస్తున్నావు భర్త అడిగితే చెప్పలేదట. उनके पति ने पूछा क्यों रो रही है, तो उन्होंने अपने पति को नहीं बताया. రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తా ఉందంట. पूरे रात सोए बिना रोती रही. ఆ టైంలో మన ఇండియన్ ఫెలోషిప్ యొక్క ఆరాధన ఆంధ్ర స్టేషన్ బిల్డింగ్ లోది రోడ్ లో జరిగేది. उन दिनों में हमारा जो चर्च की आराधना है आंध्रा स्टेशन में बहुत पुराना था, उधर चलता था उस एक हॉल में. అయితే అక్కడ ఆరాధనకు వచ్చింది. तो वहां पे आराधना में आई. అప్పుడు దైవదాసులు వాక్యం చెప్తా ఉన్నారు. तो परमेश्वर का दास वहाँ वचन बता रहे थे. వెంటనే అందరి ముందు కాళ్ళ మీద పడింది.
तो हर सबके सामने तुरंत आके परमेश्वर के दास के पैरों के तले आके गिर पड़ी, భయంకరంగా ఏడుస్తుంది. भयंकर रूप से रो रही थी. నేను కూర్చుంటే నా కాళ్ళ మీద పడుతుంది వచ్చి. मैं बैठी हुई थी तो मेरे पैरों के पास आकर भी गिर रही थी. ఎందుకమ్మా ఏమైంది ఏమైంది అని అడుగుతా ఉంటే వాళ్ళ భర్త కూడా సైలెంట్ గా ఏడుస్తున్నాడు. तो हम पूछ रहे थे क्यों रो रही हो क्यों रो रही हो. फिर उनके पति भी बगल में बैठ के बहुत रो रहे थे. అప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ చెప్తుంది, तो वो रोते रोते कहती हैं, నేను దేవునికి ద్రోహం చేశాను. मैंने परमेश्वर के साथ विश्वासघात किया है. మీకు కూడా నేను విశ్వాసఘాతు మీ పట్ల కూడా నేను విశ్వాసఘాతుకురాలుగా ప్రవర్తించాను. तो आपके साथ भी मैंने विश्वासघात करके मैंने अपना व्यवहार किया है. మేమన్నా ఏమైంది అలాగా? అదే ఏమి లేదమ్మా, నువ్వు మంచిదానివి, ఏదైనా చిన్న పొరపాటు జరిగిందేమో దేవుడు క్షమిస్తాడులే, ఒప్పుకో, కానీ ఇలా ఏడవకని చెప్తున్నావు. तो हम लोग कह रहे कोई बात नहीं, हल्की फुल्की गलतियां हो जाती है, ऐसा कुछ नहीं, आप बहुत अच्छी इंसान हो, बहुत अच्छे हो करके हम उनको दिलासा दे रहे थे, समझा रहे थे. కానీ అవేమందో తెలుసా? मगर उन्होंने क्या कहा पता है? సహోదరుడా, भैया మీరు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు, आप मुझसे बहुत प्रेम रखते हैं, మీ ముందు నేను ఎంతో మంచిగా నటిస్తున్నా, मैं आपके सामने बहुत प्रेम की तरह नाटक कर रही हूँ, నేను మరి మీ గురించి కూడా అందరికి మంచిగా చెప్తా, मैं आपके बारे में भी हर किसी को बहुत अच्छा बताती हूँ. కానీ ఎవరైనా ఏదైనా అవసరం కోసం నా ఇంటికి వస్తే मगर कोई भी किसी जरूरत के लिए मेरे घर आते हैं तो మీ గురించి ఎంత చెడ్డగా చెప్తానంటే ఎవరు కూడా చెప్పరేమో. आपके बारे में मैं कितना गंदा और कितना गलत बताती हूँ ऐसा कोई भी नहीं बताता होगा. నిజంగా నేను అలా మాట్లాడుకుంటుంటే ఈ పాటికి సంఘంలో ఇంకా 50 మంది ఉండేవాళ్ళు. अगर सच में मैं ऐसे मेरे घर आए हुए लोगों को मैं ऐसे गलत नहीं बताती तो आज हमारी कलीसिया में 50 लोग होते. వాళ్ళందరూ చెడిపోవటానికి నేనే కారణం. उन सबके बिगड़ने का कारण मैं ही हूँ. మీ ఎదుటి మంచిగా ప్రవర్తిస్తాను, आपके सामने तो बहुत प्रेम रखते हुए रहती हूँ, అనేక మందిని మీ దగ్గరకు కూడా తీసుకొస్తాను, बहुत से लोगों को आपके पास भी लेके आती हूँ. కానీ వాళ్ళని ఒంటరిగా నా ఇంట్లో చూశానంటే గనుక जब मैं अपने घर में अकेले में देखती हूँ వాళ్ళ విశ్వాసాన్ని పాడు చేసింది నేనే. उनके विश्वास को खराब करने वाली मैं ही हूँ. అస్సలకు మేము నమ్మలేకపోయాం ఆ సత్యాన్ని. तो उस सत्य बात को हम अपन निगल नहीं पाए, हम उन बात को भरोसा नहीं कर पाए. అంటే అంతగా మేము నమ్మాం. हमने उनके ऊपर इतना विश्वास किया. కానీ దేవుని మహా గొప్ప కృప ఏంటంటే तो परमेश्वर की महान कृपा क्या है कि తను దేవుని చిత్తాన్ని కనీసం అప్పుడైనా తెలుసుకోగలిగింది. तो वो जो परमेश्वर की इच्छा है कम से कम उस वचन को सुनकर उन्होंने తను ग्रहण किया. తప్పు చేస్తున్నానని అప్పుడైనా గ్రహించగలిగింది. तो उनको मैंने गलती की है करके उन्हें ग्रहण हो गया. ఇలా ప్రవర్తించటం కూడా గర్వమేనండి. ऐसे व्यवहार करना भी घमंड है. కానీ దేవుని కృప ఏంటంటే तो परमेश्वर की कृपा क्या है कि దేవుడు మొత్తకు మునుపే మరులుకుంది. परमेश्वर का जो श्राप लगने से पहले ही वो उन्होंने अपने आप को बदल लिया. అందుకే క్షేమంగా ఉంది ఇప్పటికి కూడాను. इसलिए वो अभी भी बिल्कुल सुरक्षित है. కాబట్టి మనలో అలాంటి లక్షణాలు ఎప్పుడు పనిచేస్తాయి అంటే దేవుడు ఏమి చూడలేదు, దేవుడు అంటే లెక్క లేదు, దేవుడి మీద మనకి గర్వం ఉన్నప్పుడే మన ఇష్టానుసారంగా నడుస్తాం. हमारे अंदर ऐसे लक्षण कब काम करते हैं कि हमें लगता है कि परमेश्वर देख रहा नहीं है, कुछ भी नहीं कर सकता करके हमारे अंदर ऐसी गलतियां जो चीजें पनपती रहती है, पैदा होती है और हम हर गलत चीजें करते हैं और घमंड आ जाता है हमारे अंदर. కాబట్టి ఇక్కడ చూస్తే అలాగ బైబిల్ గ్రంథంలో చాలా మంది దొరుకుతారండి మనకి ఇలాంటి వాళ్ళు. अगर हमें देखेंगे तो ऐसे बाइबल के ग्रंथ में हमें बहुत से लोग मिलेंगे. ఎందుకంటే వాళ్ళందరిని ఎందుకు పెట్టాడంటే మనం వాళ్ళ చరిత్రలో చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి అని. उन सबको परमेश्वर ने ये जो बातें हैं इसलिए बाइबल में रखा गया कि उनको देखकर उनके साथ जो हुई है उनको देखकर हम अपने आप को सुधार लेंगे करके. 2 దినవృత్తాంతాలు 16 అధ్యాయంలో చూస్తే दूसरे इतिहास के 16वें अध्याय में देखेंगे అక్కడ ఆసా అని ఒక రాజు కనిపిస్తాడు. तो वहाँ पे आसा करके एक राजा दिखेगा. ఆయన కూడా దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన వాడు. तो वो भी परमेश्वर के ऊपर बहुत भय भक्ति रखता था. అందరికీ కూడా ఆజ్ఞాపించాడు దేవుని యొక్క దగ్గర విచారణ చేయకుండా ఏ పని చేయకూడదు అని. तो सबको सावधान भी करता था परमेश्वर के विरुद्ध कोई भी काम नहीं करेंगे करके. ఏది చేయాలన్నా దేవుని చిత్తాన్ని తెలుసుకునే చేయండి అని చెప్పాడు. कुछ भी करना है परमेश्वर की इच्छा को जान के करना है. కానీ తన అవసరం వచ్చినప్పుడు जब उसको अपनी जरूरत आई దేవుని వద్ద విచారణ చేయకుండా परमेश्वर के सामने विचार ना रखते हुए ఇతర రాజుల మీద ఆధారపడి दूसरे राजाओं के ऊपर अपना पूरा भरोसा रखकर దేవుని క్రోధానికి గురి అయ్యాడు. परमेश्वर के क्रोध में हो गया. అందువల్ల తన పాదాలకు జబ్బు కలిగిందంట. तब उनके जो पैर हैं पाँव में बीमारी आ गई. ఆ జబ్బుతోనే చనిపోయాడట. उस बीमारी से ही मर गया.
కాబట్టి ప్రభు మనల్ని ప్రజెంట్ నువ్వు ఎలా ఉన్నావు అదే చూస్తాడు, గుర్తు చేసుకోండి. तो प्रभु जो परमेश्वर जो है प्रेजेंट अभी आप कैसे हैं वो देखता है परमेश्वर, ये बात को याद బుజ్జి रखिएगा। అనొచ్చు నేను ఎప్పుడు ఒకప్పుడు చాలా బాగా నడిచిన వాడిని అని. तो उजिया कह सकता है एक समय पे मैं बहुत अच्छे से चलता था। ఆశ అనొచ్చు ఒకప్పుడు నేను చాలా బాగా నడిచిన వాడిని आशा అని. भी कह सकता है कि मैं एक समय बहुत अच्छा विश्वास रखता था परमेश्वर में, కానీ मगर దేవుడు ఎప్పుడు మనల్ని చూశాడు అప్పుడు గనక మన దేవుని దృష్టికి యథార్థంగా లేకపోతే, जब हमें परमेश्वर देखता है उस समय परमेश्वर की दृष्टि में हम अच्छे से खरे से नहीं रहेंगे तो దేవుని క్రోధం మన మీదకి వస్తది. परमेश्वर का क्रोध हमारे ऊपर आएगा। అందుకే మనల్ని దైవదాసులు గాని దేవుని వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు, जब परमेश्वर का वचन हो या परमेश्वर का दास हमें जब वचनों के द्वारा डांटता है, మనం గనక కోపకిచ్చుకున్నాం అనుకో, अगर हम गुस्सा होंगे तो, లేక అలిగేమే అనుకో, अगर हम बुरा मान के रूठ गए तो, లేక ముఖం చిన్నబుచ్చుకున్నామే అనుకో, अपने शक्ल को बुरी तरह छोटा कर दिया, उदास हो गए तो ఇదంతా కూడా గర్వానికే సూచన. तो ये जो है पूरा घमंड का ही एक चिन्ह है। మనం చూస్తే ఆ దినాల్లో కుష్టు అనేది చాలా భయంకరమైన జబ్బు. अगर हम देखेंगे तो उन दिनों में जो कोढ़ है बहुत भयंकर बीमारी है। అది చూడండి, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మిరియాము కూడా గొనుక్కుంది. तो जो परमेश्वर के बच्चों के ऊपर मिरियम ने भी बहुत कुड़कुड़ाया। మోషే వేరే పెళ్లి చేసుకున్నప్పుడు जब मूसा ने दूसरी शादी करी తో మోషే మీద కూడా గొనుక్కున్నారు మిరియాము అహరోనులు. तो अहरोन और मिरियम ने भी मूसा के ऊपर कुड़कुड़ाने लगे। అయితే సంఖ్యాకాండం 12 అధ్యాయంలో చూస్తే तो गिनती के 12 अध्याय में देखेंगे तो దైవదాసులకు విరుద్ధంగా గొనుక్కున్నందుకు కూడా దేవుడు మిరియాముకు కూడా కుష్టు కలుగు చేశాడు. तो परमेश्वर के दासों के ऊपर भी जब कुड़कुड़ाएंगे तो परमेश्वर ने मिरियम को भी कोढ़ की रोग दे दिया। అలాగే 2 రాజుల 5వ అధ్యాయంలో చూస్తే तो ऐसे ही दूसरे राजा के 5वें अध्याय में देखेंगे तो నయమాను మరి ఎలీషా ద్వారా దేవుని చిత్తాన్ని బట్టి బాగైపోయాడు కుష్టి నుండి. जो नयमान है जो एलिशा के प्रार्थना के द्वारा कुष्ठ रोग से पूरा छुटकारा पा लिया। అయితే తను ఇస్తున్న ఆ కానుకలు ఎలీషా అయితే వద్దన్నాడు. जो वो अपने भेंट दे रहा था एलिशा को, एलिशा ने वो मना कर दिया। కానీ గెహాజీ దొంగతనంగా వెళ్లి దైవదాసులు తెలియకుండా పోయి ఆ డబ్బు అది ఆ యొక్క ధనాన్ని అంతా తెచ్చుకున్నాడు. तो गेहज ने क्या किया, वो एलिशा को पता चले बिना पीछे से जाकर उससे जाकर सारा सोना वगैरह भेंट ले लिया। మళ్ళీ దైవదాసుని దగ్గర అబద్ధం ఆడాడు. और परमेश्वर के दास के पास जाकर एलिया के पास जाकर एलिशा के पास जाकर झूठ बोला। అయితే అతనికి కూడా ఎలీషా ద్వారా కుష్టు వచ్చిందని చెప్పబడింది. तो एलिशा के द्वारा जो परमेश्वर का भविष्यद्वक्ता था गहज को कुष्ठ रोग आ गया। కాబట్టి మనం ఆత్మీయంగా నడుస్తున్నప్పుడు, जब आत्मिक रूप से हम जब चलते हैं, మనలో అహంకారం ఎక్కడన్నా పని చెయ్యాలని ఇతరుల బలహీనతలు చూసి మనలో అహంకారం పనిచేయడం మొదలెస్తుంది. तो हम अच्छे से जब चल रहे होते हैं तो घमंड जो है सामने वाले को देखकर और हमारे अंदर घमंड काम करने लग जाता है। ఆ వాళ్ళల్లో ఉన్న లక్షణం నాలో లేదులే నేను గొప్ప అనుకుంటాం. हम सोचते हैं कि उसके अंदर जो गलत लक्षण है, जो भी लक्षण है वो मेरे पास नहीं है, इसलिए मैं बहुत महान हूँ। మనం ఎంతైనా దేవుని ఎదుట ఇంకా దీనులు అవ్వాలే కానీ ఇతరులను బట్టి కూడా మనలో ఏదో మంచి ఉందని కూడా గర్వించకూడదండి. तो हम रहते रहते परमेश्वर में और दीन बन के रहना चाहिए, मगर दूसरों को देख के अपने अंदर घमंड नहीं पैदा करना चाहिए। కాబట్టి మనం అందుకంటున్నాడు నాశనానికి ముందు గర్వం నడుచును. नाश होने, इसलिए कहते हैं नाश होने से पहले घमंड काम करता है। మనం విధాన ఉజ్జియా గురించి చాలా చక్కగా విన్నాం. तो हमने आज के दिन उजिया के बारे में बहुत अच्छे से सुना, ఆశ గురించి కూడా విన్నాం, आशा के बारे में भी सुना, మిరియాము గురించి విన్నాం, मिरियम के बारे में सुना, అలాగే గెహజీ గురించి కూడా విన్నాం. ऐसे ही गहज के बारे में भी सुना। వీళ్ళల్లో గర్వమే పనిచేసే కుష్టిని తీసుకొచ్చిందనే మాట మర్చిపోకండి. इनके अंदर घमंड की वजह से कुष्ठ रोग आया है करके इस चीज को मत भूलिएगा। నేను దేవుడు లేడు ఎక్కడున్నాడు దేవుడు అంటలేదుగా, అది కదా గర్వం అంటే అనుకోబాకండి. ये मत सोचिए कि मैं कह रही हूँ कि हाँ परमेश्वर नहीं है, ऐसा सोचने वालों को ही कुष्ठ रोग आता है करके मत सोचिए। మనము దేవుడు లేడని నోటితో అంటలేదేమో గాని हम मुंह से अपने होठों से तो नहीं कह रहे कि परमेश्वर नहीं है करके, దేవుడు లేడు చూడటం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాం. हमारा व्यवहार ऐसा रह रहा है कि परमेश्वर तो देख ही नहीं रहा, దేవుడే లేడు परमेश्वर है ही नहीं, అన్నట్టుగా మన వ్యవహారం ఉంది. ऐसा हमारा व्यवहार रह रहा है। అలా ఉందో లేదో మీ మనసు మీకు మీ మనసే సాక్షి. ऐसा है कि नहीं, आपका मन ही आपका एक गवाह है। కాబట్టి అలాంటి పొరపాట్లు ఉన్న వాళ్ళందరూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. तो आइए, अगर ऐसी किसी के अंदर है गलतियां तो परमेश्वर के सामने पश्चाताप करते हैं, మరి దేవుని క్రోధానికి గురవకుండా కాపాడబడదాం. तो परमेश्वर के प्रकोप से बचने के लिए प्रार्थना करते हैं। చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटे से प्रार्थना करते हैं। इस सर्व सृष्टिकर्ता परमेश्वर आपका पवित्र नाम को धन्यवाद करते प्रभु जी. हाँ प्रभु, अगर हमें घमंड करना हो तो प्रभु जी
इस धरती के ऊपर अनुग्रह दिखाते हुए प्रभु हमने अनुग्रह दिखाने वाला आपको हमने जान लिया, सही सही समझ लिया। आपकी इच्छा के अनुसार अगर चल रहे तो इस परमेश्वर को पाने को लेके हमें घमंड करना चाहिए। हमें ऐसा महान परमेश्वर मिला बोलकर। इसके अलावा प्रभु जी चाहे हमारे अंदर लाखों अच्छाई है प्रभु जी, एक बुराई, एक आपका नियम का खिलाफ, एक आपका उद्देश्य का खिलाफ, एक आपका पवित्रता का खिलाफ कोई भी हमारे अंदर काम किया प्रभु जी, ये घमंड है करके आपने बताया परमेश्वर। घमंड नाश होने से पहले घमंड चलता है करके प्रभु आपने वचन में भी बताया। ऐसा घमंड करके प्रभु जी जो इंसान चला उजिया के बारे में हमने साफ साफ सुना, न याजकों का न प्रभु का दासों का इज्जत किया, खुद को मालूम होते हुए भी अंधा बन गया, ना समझ बन गया, समझाने वालों का खिलाफ क्रोध से भर गया। परमेश्वर प्रभु उन्हीं के सामने फिर कहने का बावजूद भी प्रभु जी पवित्र स्थान में जाकर प्रभु जी धूप वेदी पर धूप जलाने लगा तो प्रभु कोड़ उनको छू लिया आपने। प्रभु हम सबको सावधान करने के लिए आशा के विषय में भी, मिरियम के विषय में भी, गेहज के विषय में भी बताया प्रभु, हम में से ऐसा कोई ना होने पाए। हम सब प्रभु जी तेरी इच्छा को जानकर, जैसा यिर्मयाह का 9:24 में लिखा हुआ, अगर हम घमंड करना तो केवल आप अनुग्रह दिखाने वाला तुझको मैंने पाया हूं, तेरी इच्छा के अनुसार ही चल रहा हूं करके उस विषय में घमंड करे। आपकी इच्छा से थोड़ा भी अटक जाना आपका साथ विश्वासघात करना। ప్రభు నీకు వ్యతిరేకంగా ద్రోహం చేయటం అని చెప్పావు ప్రభా। నాయన నీవే మా సమస్తమైనప్పుడు నీకు వ్యతిరేకంగా ద్రోహం చేసి మేము ఎలా తప్పించుకోగలుగుతాం ప్రభా। तू ही हमारा सब कुछ है परमेश्वर, तुम्हारा विश्वासघात करके हम कैसा बच निकल सकते। प्रभु जी सुने वचन के द्वारा हम सब अपना गलतियों को स्वीकारे माने छोड़ सके परमेश्वर। విన వాక్యాన్ని బట్టి మాలో ఉన్న ప్రతి పొరపాటును ఒప్పుకొని విడిచిపెట్టే భాగ్యాన్ని దయచేయండి ప్రభా। तेरे वचन 100 गुना हम सबके अंदर ఆత్మిక బదలావట్ लाने के लिए प्रभु, आत्मपरమైన మార్పులు తీసుకురావడానికి, పరిశుద్ధతను పొందుకోవడానికి, पवित्रता को पाने के लिए इस छोटी से प्रार्थना यीशु के नाम से मांगती हूँ, आमीन आमीन। प्रेज लॉर्ड। सबको अंदर की वंदनालम्मा। सबको प्रेज लॉर्ड।